హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బ్రిక్ ఇదొక జర్మన్ మిస్టరీ థ్రిల్లర్. ఇప్పుడు నెలలో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. 1 అవర్ 40 మినిట్స్ ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ లేదు. సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు పెరగట్లే. రోజురోజుకి ఛానల్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లే. వర్క్ వాళ్ళు కూడా రివ్యూస్ లేట్ అయిపోతున్నాయి. అన్నీ చేయలేకపోతున్నా ఇంతకు ముందులా నాన్ స్టాప్గా ఇచ్చేవాడిని మీ అందరికీ తెలుసు. మరి మూవీ ఎలా ఉందో చెప్తా అంతకన్నా ముందు. బేసిక్గా సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ మొగుడు పెళ్ళముంటారు. ఒక ప్లాట్లో మొగుడు మీద కోపంతో పెళ్ళం బయటికి వెళ్ళిపోతా అని బయలుదేరేసరికి డోర్ ఓపెన్ చేసేసరికి ఒక పెద్ద గోడ ఉంటది. అడ్డుగా విండోస్ కూడా పూర్తిగా క్లోజ్ అయిపోతాయి. మొత్తం అదే ఆక్రమించేస్తది. లాక్ అయిపోతారు. మరి అక్కడి నుండి వాళ్ళు ఎలా బయటపడతారు? నైబర్స్ పరిస్థితి ఏంటి? ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ ఎలా అనిపించిందంటే, బ్రిక్ ఇటుకలు అయితే బాగా పేర్చారు, గోడ కట్టారు, కానీ కొద్దిగా స్ట్రాంగ్గా కట్టి ఉంటే ఇంకా బాగుం. చాలా మంచి డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ని అయితే చూడలే. కాన్సెప్ట్ మాత్రం తోపు ఉంది. మూవీ ఫస్ట్ హాఫ్ 45 మినిట్స్ వరకు అదిరిపోయింది భయ్యా, ఎక్సలెంట్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఎవరేజ్ అనిపించింది. ఫస్ట్ డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు, సొల్లు లేదు. చాలా మంచి ఇంట్రెస్టింగ్గా వాళ్ళు అక్కడ లాక్ అయిపోవడం, బయటికి రావడానికి ట్రై చేయడం, ఆ సీన్స్ అన్ని కూడా బాగా ఎంగేజ్ చేస్తాయి. సెకండ్ హాఫ్ మాత్రం మిస్టరీ కంటిన్యూ అవుతది. సస్పెన్స్ ఉంటది. అవుతూనే ఉన్నా సరే పెద్ద షాకింగ్ ఇన్సిడెంట్స్ వావ్ అనిపించే విధంగా లేదు. దానివల్ల లైట్ డిసపాయింట్ అనిపించింది అన్నమాట. అండ్ క్లైమాక్స్ చాలా సింపుల్ ఎండింగ్. ఇంతేనా అనిపించింది. మిస్టరీ గురించి కొద్దిగా క్లారిటీగా చెప్తే బాగున్నను. ఫస్ట్ హాఫ్ చూసి ఒక రేంజ్లో ఊహించుకున్నా, కానీ అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ కొంచెం సాదా సీదాగా ఏదో వెళ్ళిందంత వెళ్ళింది అంతే. కాస్త బెటర్గా చూపిస్తే ఇంకా ఒక రేంజ్లో ఉండేది మూవీ. బట్ ఓవరాల్ మంచి మూవీనే. మాక్సిమం మీకు 7 క్యారెక్టర్స్ కనిపిస్తాయి. మొగుడు, పెళ్ళం, వాళ్ల నైబర్స్, పెళ్లి కాబోతున్న కపుల్స్ అండ్ ఇంకొక తాత, మనవరాలు, ఇంకొక మిస్టీరియస్ పర్సన్ యాడ్ అవుతారు. అంతే. ఇంకా అపార్ట్మెంట్ బిల్డింగ్ మొత్తంలో కూడా వీళ్లేనా, అంతకుమించి ఎవరు లేరా అనిపించింది. గ్రిప్పింగ్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేశారు. అక్కడక్కడ ఎస్కేప్ రూమ్ కాన్సెప్ట్ అయితే గుర్తొస్తది. కొన్ని మాటలు ఉంటాయి. ఒకరోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఆహారం లేదు, చచ్చిపోతామా, ఇలాంటి డైలాగ్స్ చెప్తే సరిపోదు. సర్వైవల్కి బదులుగా ఇదొక మిస్టరీ థ్రిల్లర్ కాబట్టి ఒక పజుల్ సాల్వ్ చేసినట్టు అనిపించాలి. ఫస్ట్లో ఆ సీన్స్ చూపించారు, సెకండ్ హాఫ్లో మాత్రం వదిలేశారు. ఇది సెకండ్ హాఫ్ అయితే మిస్ అయింది. ట్రైలర్లో కూడా ఎక్కువ చూపించేశారు అనిపించింది. ఏం జరుగుతుందో ముందే. ఫైనల్గా బ్రిక్ గాడ్ని అయితే ఇంకొద్దిగా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తే బాగున్నాయి. కొద్దిగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తం కూడా అదే బిల్డింగ్లో జరుగుతూ ఉంటది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నచ్చింది. తెలుగు డబ్బికి మాత్రం అదిరిపోయింది. మరి చూడాల్సిన అవసరం లేదు. మరి ఓవరాల్ రేటింగ్ ఏందంటే, నేను ఇచ్చేది 3/5. దట్స్ ఇట్. గాయస్, రివ్యూ నచ్చితే ఒక్క లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ జై హింద్. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు, కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.